హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదైతే సండే రోజు మార్నింగ్ వ్లాగ్. సండే అయితే ఏముండదు తెలుసా, మా ఇంట్లో అంత డల్గా ఉంటుంది. ఇంకా పిల్లలైతే పొద్దున్న లేచి బ్రష్ కూడా చేయకుండా ఆట అయితే స్టార్ట్ చేశారు. నేనైతే బ్రష్ చేసుకొని టీ అయితే పెడుతున్నాను. ఇంకా మా చిన్నోడు మాట్లాడతలేడని మా అమ్మగారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇదైతే పిల్లల కోసం లెమన్ టీ అన్నమాట. ఇంకొక పక్క మాకటి వాళ్ళకి లెమన్ టీ పెట్టేసి ఇక్కడ చూస్తే మా అమ్మాయి పొద్దున్న వాళ్ళ నాన్నతో వాళ్ళ అన్నయ్యని తిట్టించింది అనమాట. అంత నీ వల్లే అంటే ఇంకా సరే అని చెప్పి బతిన్లాడుతూ ఉంది. సారీ రా చిన్నోడు, నేను చిన్నపిల్లని కదరా అని నాగ్గా అడుగుతూ ఉంటే సరేలే అని ఇంకా వాడు మామూలుగా అయితే వాడు కోప్పడుతుండే. ఇంకా నేను వీడియో తీస్తున్నానని వాడికి అర్థమయ్యి ఇంకా సరేలే ఇట్స్ ఓకే అని దగ్గర తీసుకున్నాడు అనమాట. ఇంక తీసుకోగానే మా అమ్మగాడు బయటికి తీసుకెళ్ళి తులసమ్మని చూపిస్తూ ఏదేదో చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా తులసమ్మ అని మీకే చెప్తూ ఉందన్నమాట. చూసారా ఎంత బాగుందో అని. అది ఎవరు విరక్కొట్టారంటే అది చిన్నోడు విరక్కొట్టాడని చెప్తూ ఉంటే వాడు షాక్ అవుతూ ఉన్నాడనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా జుట్టు అయితే మీరు చూసారుగా ఎలా ఉందో, చిప్పిరి నూనె లేకపోతే జుట్టు చిప్పిరి ఉంటుంది. నూనె పెట్టుకుంటే ఏమో నా మొహం పేషెంట్లా ఉంటుంది తెలుసా, అసలు గుర్తుపట్టలేనట్టుగా ఉంటుంది. ఇంకా ఎలా ఉన్నా ఇంకా తప్పదు కదా. ఇంకా ఈ లోపు అయితే టీ మరిగే లోపు నేను జుట్టు అయితే కుప్పు వేసుకుందామని తీసుకున్నాను. చాలా చిక్కుగా ఉన్నింది. ఇంకా తర్వాతకైతే ఇంకా కుప్పు వేసేసుకొని నేనైతే టీ చూస్తున్నాను. మళ్ళీ మీరు పిల్లలకి టీ ఎందుకు పోస్తున్నారు, టీ పోస్తారా అని అయితే అనకండి. ఇప్పుడు పాలన్నీ కెమికల్తో అలా ఇలా అంటున్నారని కొంచెం భయంతో అయితే ముందు పాలు పోసేదాన్ని తగ్గించేసాను. ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట మా చిన్నోడు, లెమన్ టీ కావాలి అంటే సరే అని ఇంక ఈ చలికి వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి కదా అని వాళ్ళకి లెమన్ టీ చేస్తున్నాను. ఇక్కడైతే మా టీ అయితే మరిగింది, నేను పోసేస్తున్నాను. ఇంకా మా గ్లాసులు అయితే ఇవే, మా బావకు ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు. ఈ గ్లాసులలోనే తాగుతాం పొద్దున. ఆయన గ్లాస్ ఆయనదే, రాత్రికి ఆయన గ్లాస్ అయింది, నాది కూడా అంతే. చిన్నప్పుడు అయితే నేను ఒక పెద్ద వాటర్ తాగే గ్లాస్ చాయ్ తాగేదాన్ని. ఇప్పుడు అనిపిస్తుంది పిల్లలకి చాయ్ పోయొద్దు అంటే నేను అప్పుడు అంత చాయ్ తాగాను కదా అని. అలాగే మీరు తాగే వాళ్ళ చిన్నప్పుడు చాయ్ అన్నదైతే కామెంట్ చేయండి. మా మమ్మీ వాళ్ళకైతే చాయ్ పోయొద్దో తెలీదు. నేను పాలు తాగేదాన్ని కాదు, వాళ్ళు పాలు తాగమనేవాళ్ళు, కానీ నేను తాగేదాన్ని కాదు, చాయే తాగేదాన్ని. చాయ్లో 5 రూపీస్ మిక్చర్ తెచ్చుకొని వేసుకొని మంచిగా తాగేదాన్ని. చాయ్లో మిక్చర్ ఏంటమ్మా అనుకుంటున్నారా, నాకు చాలా ఇష్టం, మిక్చర్తో చాయ్ బాగుంటుంది. మీరు ఎవరైనా తాగారా అలా అన్నది కామెంట్ చేయండి. ఇంకా పిల్లల కేక్ కూడా లెమన్ టీ మరిగింది, ఇంకా పోసేసాను. ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే కూర్చొని తాగుతారు. మా అమ్మగారు ఏమైందమ్మా అంటే కాలుతుంది అని చెప్తుంది అనమాట. ఇంకా వీళ్ళైతే ఇక్కడ చేసి కొట్టుకుంటున్నారు, బుజ్జికి కూడా కొట్టరాను. ఇంకా మండే రోజు అయితే పిల్లలకి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉండే. సో మ్యాథ్స్ అయితే నేను మా పెద్దోడితో ప్రాక్టీస్ చేయించాను. ఎందుకంటే వాడు రోజు హోంవర్క్లో కూడా నేనేమి చేయించాను అనమాట. వాడు స్కూల్లో విన్నది ఇంటికి వచ్చి హోంవర్క్ వాడే చేసుకుంటాడు కాబట్టి వాడితో పెద్ద ప్రాక్టీస్ అక్కర్లే, ఏదొచ్చినా వాడు చేయగలడని ఒక కాన్ఫిడెన్స్తో వాడితో అయితే చేయించలే. ఇంకా వాళ్ళ డాడీ ఖాళీగా ఉండడం ఎందుకని మనందరి పేర్లు రాయరా అని చెప్తే వాడు రాస్తూ ఉన్నాడనమాట. మా పేర్లు అయితే తెలుసు కానీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పేర్లు, వాళ్ళందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయి. అంటే మా బావగారికి పెద్దనాన్న అంటారు, అక్కకేమో పెద్ద అంటారు కదా, వాళ్ళ అక్కలనేమో డాలి, అలా నిక్ నేమ్స్తో పిలుస్తుంటే ఫుల్ నేమ్స్ చెప్తూ ఉంటే అసలు రాయడా అనుకొని చెప్తూ ఉంటే బాగా రాశాడనమాట. వాళ్ళ డాడీ షాక్ అయ్యాడు, పర్లేదు నాను అని. ఇంక ఇక్కడ వచ్చేసరికి తెలుగులోకి వచ్చేసరికి కొంచెం కష్టమైంది. మనకి అన్ని పేర్లు రాయలేకపోయాను తెలుసా మేము తెలుగులో. ఉత్తి మా ఇంట్లో వాళ్ళ పేర్లే రాశారు. అందులోనూ వాళ్ళ అన్న తమ్ముళ్ళ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి కదా, సన్ మోహన్, సన్విత్ మోహన్, అలా తెలుగులో రాయనికి కొంచెం కష్టపడ్డారు. ఇంకా వాళ్ళది అయిపోయాక మా డాడీ గారికి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయించి ఇక్కడ మండే కోసం నేనైతే చాలా రోజుల నుంచి చెయ్యాలనుకుంటున్నా. అంటే యూట్యూబ్లో చాలా చూసిన అన్ని పల్సెస్తో దోశలని నేను ట్రై చేద్దామని అయితే ఉన్నవన్నీ ఉలవలు, పెసర్లు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, కొన్ని బియ్యం, కొన్ని మెంతులు వేసి అయితే నీట్గా వాష్ చేసుకొని పెట్టేసుకొని ఇంకా పొద్దున్న నుంచి లేజీ మొఖాలం కదా సండే, ఇల్లు కూడా ఊకలే. నాకైతే బుద్ధి లేదు ఆ రోజు. ఇంకా బుద్ధి లేదన్నా ఏం చేస్తాం, అప్పుడప్పుడు చేస్తాం కదా, రోజు చేయట్లేం కదా, అప్పుడప్పుడు జరుగుతాయి పొరపాట్లు. ఇంకా నీట్గా ఇల్లు ఊకేసుకొని 11 o'clock అయితే ఇంకా ఉప్మా చేసుకొని అయితే మేమైతే తినేస్తున్నాం అన్నమాట. అప్పుడే వీడియో కాల్ మాట్లాడుతూ మా అత్తయ్య వాళ్ళతో
అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారని మాట్లాడుతూ ఉప్మా అయితే తినేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి.